మన రాజారాం ఒక డౌట్ అడిగిండు. అదేంటంటే ఎస్ఎస్సి జీడీ రన్నింగ్లో ఎస్టీ కేటగిరీ నుంచి క్వాలిఫై అయ్యాను. ఒకవేళ ఎస్టీ ఫైనల్ కట్ ఆఫ్ రీచ్ కాకపోతే యూఆర్ అంటే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్కి రీచ్ అయితే జాబ్ వస్తుందా? నా ఏజ్ అని చెప్పేసి 21.5 పెట్టింది. దీని గురించి అందరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక కామెంట్ని అయితే పిన్ చేస్తున్నాను. కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇతను అడిగిన డౌట్కి అతను అడిగిన డౌట్లో మిస్టేక్ కూడా ఉంది, దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఏంటంటే ఒక కేటగిరీ నుంచి ఒక కేటగిరీకి ఏ విధంగా వెళ్ళిపోతారు. ఓబీసీ వాళ్ళు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతే, సపోజ్ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతే, తక్కువ అంటే ఈ ఉన్న ఓబీసీలో ఉన్నటువంటి తక్కువ మందికి తక్కువ వచ్చినా కానీ జాబ్ వస్తుందా, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, క్లారిటీగా వినండి, లెంత్ కూడా ఉండదు వీడియో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓబీసీలో ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను. ఓబీసీలో 70కి పీఈటీ పీఎఫ్టీకి షార్ట్ లిస్ట్ చేసిండు అనుకుందాం. ఓకేనా, ఆ జెండాలో అది జెండాలో నక్సల్ ఏదో ఒకటి పక్కన పెట్టండి. 70 స్కోర్ వచ్చిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసిండు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 71 కానీ 75 కానీ 80 కానీ 85 కానీ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే, కొంచెం తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు +5 కానీ +10 కానీ వచ్చిన వాళ్ళు, ఎక్కువ స్కోరు అంటే 95, 90, 100, 110 ఇలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, మాకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేయక కొంతమంది ఆలోచిస్తారు, చేస్తూ కొంతమంది ఆలోచిస్తారు. ఏదైతే అదే రన్నింగ్ అయితే మనం వెళ్దాం షార్ట్ లిస్ట్ అయినాక అని చెప్పేసి కొంతమంది ప్రాక్టీస్ చేస్తారు. ఇది దాదాపు అందరికి ఉన్న డౌట్. దీన్ని నేను క్లారిఫై చేస్తాను చూడండి. ఇప్పుడు అతను ఎస్టీ అడిగిండు, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఇంకేదైతే అదే ఒక పర్టికులర్ కేటగిరీ నుంచి అయితే కాదు, ఎగ్జాంపుల్గా మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు తీసుకున్నాం కదా, ఇప్పుడు 70 మార్కులు వచ్చిన వాళ్ళు అంటే 70 అయితే షార్ట్ లిస్ట్ చేసిండు, కానీ ఈ 72 కానీ 75 కానీ 80 కానీ 85 కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బాధపడతారు. అయితే ఇప్పుడు 95 కానీ 100 కానీ 110 కానీ ఇప్పుడు ఓపెన్ కేటగిరీకి సపోజు 98 పెట్టిండు. ఇప్పుడు ఓబీసీలో ఉన్న వాళ్ళు 98, 99, 100 ఎబో ఉన్నా కదా, ఎబో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరినీ ఏం చేస్తారంటే ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేస్తాడు. అర్థం చేసుకోండి, వీళ్ళందరినీ ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేస్తాడు. ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేసిన తర్వాత ఈ ఎవరైతే 98, 99 ఈ పైన ఉన్న వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత ఈ కిందున్న వాళ్ళు ఉంటారు కదా, మరి ఈ కిందున్న వాళ్ళకి మీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టును భర్తీ చేస్తాడు. ఓకేనా, మీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తాడు. ఇప్పటికీ కొంతమంది అనుకుంటారు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, మా కేటగిరీ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అని అనుకుంటారు. కానీ ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళని ఓపెన్ కేటగిరీలకి పిలిచే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ కేటగిరీలో వేకెన్సీ ఏర్పడుతుంది వాళ్ళ కారణంగా, ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళ కారణంగా. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే మీ దాంట్లో ఖాళీ ఉంటుంది కాబట్టి మీ దాంట్లో తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళని ఫిల్ చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఇతను అడిగింది చూడండి, ఎస్టీ కేటగిరీ, నాకు ఎస్టీ కేటగిరీలో కట్ ఆఫ్ రాలేదు, ఓపెన్ కేటగిరీకి ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది ఎస్టీ రిమైనింగ్ కేటగిరీ కంటే. ఇప్పుడు నువ్వు ఎస్టీ కేటగిరీ అయి ఉన్నావు, సపోజ్ నీకు 100 మార్కులు వచ్చినాయి, సరే 110 అనుకోండి, 110 మార్కులు వచ్చినాయి. ఓపెన్ కేటగిరీలో 105 మార్కులే ఉన్నాయి. ఓకేనా, నీకు ఎస్టీ ఓపెన్ కేటగిరీలో 105 ఉన్నాయి, నేను తీసుకెళ్ళి ఓపెన్ కేటగిరీలో వేస్తాడు 105, ఎస్టీ కేటగిరీలో 102 కట్ ఆఫ్ ఉండవచ్చు. సో ఇలా అర్థం చేసుకున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా మనకైతే ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఎవరైతే యూఆర్ కేటగిరీకి అంటే యూఆర్ కట్ ఆఫ్కి రీచ్ అవుతారో వాళ్ళకి యూఆర్లోనే ఇచ్చేస్తాడు. యూఆర్ అంటే ఏంది, అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ. ఓపెన్ అంటే అందరు కూడా అప్లై చేసుకోవచ్చు, అందరు కూడా వస్తారు, ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో వాళ్ళందరినీ అక్కడికే తీసుకుంటారు. అవునా, ఈ ఓపెన్ కేటగిరీ కూడా నక్సల్లో ఉంటుంది వేరు, జనరల్లో వేరే ఉంటుంది. నక్సల్ ఇప్పుడు సపోజ్ నక్సల్ డిస్ట్రిక్ట్ తీసుకుందాం ఎగ్జాంపుల్. నక్సల్లో ఓబీసీ ఉంటారు, జనరల్ ఉంటారు, ఎస్సీ ఉంటారు, ఎస్టీ ఉంటారు, ఈడబ్ల్యూఎస్ ఉంటారు. నక్సల్లో కూడా ఓబీసీ కాకుండా యూఆర్ కూడా. ఇప్పుడు నాది ఎట్లా వచ్చిందంటే, నాది ఓబీసీ అంటే 6 నెంబర్ కదా, యూఆర్ అంటే 9 అనుకుంటా. మనకి పీఈటీ పీఎఫ్టీ వరకు 6 ఉంటుంది. మెడికల్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ కానీ మెడికల్లో అనుకుంటా, మెడికల్కి షార్ట్ లిస్ట్ చేసినప్పుడు 9 వచ్చింది. 9 వచ్చేసరికి మేము షాక్ అయినాము, 9 ఎందుకు వచ్చిందంటే అది కూడా నక్సల్లో 9 వచ్చింది. కానీ కొంతమంది మా ఫ్రెండ్స్కి జనరల్లో 9 వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే నక్సల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా జనరల్కి వెళ్ళొచ్చు. ఓకేనా, అర్థం చేసుకోండి. నక్సల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నక్సల్ ఓపెన్ కేటగిరీకి వెళ్తారు, నక్సల్లో ఇంకా మనకి జనరల్ కేటగిరీకి రీచ్ అయిన వాళ్ళు జనరల్ కూడా వెళ్తారు. అర్థమైందా? సో ఈ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అటు వెళ్ళడం కారణంగా తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి కూడా హోప్స్ ఉంటాయి అని చెప్తున్నాను నేను. ఎవరు కూడా డిమోటివేట్ కాకుండా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పేసి ఒక వీడియో చేయడానికి ఈ చిన్న వీడియో ఉద్దేశం. అర్థమైంది అనుకుంటా. సో ఎవరైతే ఫీల్ కాకండి ఎక్కువ స్కోర్ వచ్చినాయి, వాడికి అంత వచ్చినాయి, వీడికి అంత వచ్చినాయి అని.
సో ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతారు. సో తక్కువ వచ్చిన వాళ్ళని ఫిల్ చేస్తాడు. అది ఎంత కట్ ఆఫ్ అనేది డిపెండింగ్ క్యాండిడేట్స్ని బట్టి మళ్ళీ షార్ట్ లిస్ట్ చేస్తాడు. అది కూడా రన్నింగ్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, సో ఇవన్నీ అయితే క్యాల్కులేషన్ చేస్తాడు. ఇది అయితే ఈరోజు వీడియో. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. దాన్ని నేను అందరికీ యూజ్ అయ్యే వీడియో ఒకటి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వీడియో ఇలా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.